నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గొడ్లవల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన కృష్ణా జిల్లా కూటమి నాయకులు. నేడు 1వ తేదీ కావడంతో 36వ వార్డులో పర్యటించి ఇంటింటికి వెళ్లి పెన్షన్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. రాష్ట్రం ఎంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నా 1వ తేదీ నాటికి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే రాము. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నేటి నుండి జరగనున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించిన స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు. అన్న నందమూరి తారక రామారావు ఏ ఆశయంతో స్టేడియం నిర్మించారో ఆ ఆశయాలు నెరవేరుస్తామని అన్న యలవతి. నేడు మేడే కావడంతో పట్టణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మేడే వేడుకలు. కార్మికుల హక్కుల పోరాటం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందన్న ఆసిపి రెడ్డి. గుడ్లవల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరువన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృష్ణా జిల్లా కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకులతో కలిసి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ల్యాబ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కు ఎంతో పేరుగాంచిన ఇన్స్టిట్యూట్ గుడ్లవల్లేరులో ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన కంటి శస్త్రచికిత్సలు నిర్వహించే వైద్యులకు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో శాసనసభ్యులు వెనుగండ్ల రాము, ఎంపీ బాలశౌరి, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మరియు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. Vijayawada, Visakhapatnam. So total in 168 locations in Andhra Pradesh, second biggest healthcare network outside of the government. Good. And this is the 3 states, the whole thing. See, come. నాగేశ్వర గారు సరే, ఒక పక్క మీరు రండి, ఒక పక్క నాగేశ్వర గారు రండి. ఆ పక్క మీరు రండి. ఎమ్మెల్యేలు, మంత్రి ఇక్కడ చేయండి. రమ్మనండి. రండి. Just రెండు పక్కల ఏంటి బాబాయ్ గుడ్, గ్రేట్ కాంట్రిబ్యూషన్. అంటే చిన్నప్పటి ఇంట్లో పెట్టుకుని మా నాన్నకి ఏం తెలియదని చెప్పి ఆయనే ఫార్మ్స్ వస్తుంది కూడా ఆయన నా ఫార్మ్స్ ఉందని కూడా తెలియదు. థ్యాంక్ యూ, రియలీ ఐ అప్రిషియేట్ యూ. మీ ఇద్దరికి తీసుకోమ్మా. యా What you have in Hyderabad, Banjara Hills is exactly the same thing here.
So this doctor will just sit with you as if she is examining. They'll take a picture. ఓకే that gives us mileage. Yeah. That's what you want. దట్ ఈస్ ఓకే అమ్మా. She is the doctor. Yeah. ఏమ్మా? ఏమ్మా? So he needs cataract surgery. రావాలి వస్తా రావాలి అలాగే వస్తాను మళ్ళీ రండి ఒక్క నిమిషం పైకి కూడా కానీ 2 minutes. పండి గ్రేట్ జాబ్ ఈజ్ డూయింగ్ నాగేశ్వర గారు. అందుకేనండి అసోసియేట్ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాడు. మీరు ఇప్పుడు ఊపిస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. జూన్కి 40 years. ఎల్వికి Next year June 40 years. 27. This is the operating room. Again, same equipment that we have in Hyderabad. One thing is, whether a paying patient or non-paying patient, they get the same treatment. No changes. 52% so far in 40 years were treated. మేడే పర్వదినాన్ని పురస్కరించుకుని గుడివాడ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో కొత్త మున్సిపల్ కార్యాలయం వద్ద ఉచిత రక్త నమూనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన జిల్లా నాయకులు సందు పవన్ విచ్చేసి రక్త నమూనా పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ మిత్రుడు కమల్ దీపక్ ఆధ్వర్యంలో ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులతో పాటు మరియు గుడివాడ బ్లడ్ సెంటర్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గ ప్రజానికానికి ముందుగా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్మిక దినోత్సవ సందర్భంగా మా మిత్రుడు, మా సోదరుడు కమల్ దీపక్ గారు గుడివాడ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్ష నమూనా కేంద్రాన్ని మన మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ఏర్పాటు చేయడం, ఇది చాలా అవగాహన కావాల్సినటువంటి సమయం. ఎందుకనంటే చాలామందికి వాళ్ళ రక్త గ్రూప్ ఏంటి, బ్లడ్ గ్రూప్ ఏంటనేది చాలామందికి తెలియదు. ముందు బ్లడ్ గ్రూప్ అనేది ఏంటనేది తెలిస్తే తర్వాత అత్యవసర పరిస్థితిలో వారికి రక్తాన్ని అందించడానికి, దాతలను తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అది తెలియక చాలామందికి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసిన తర్వాత ఆ దాతల్ని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇది గమనించి మా సోదరుడు మంచి అవగాహన కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేయడం నిజంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా దీపక్. ఎందుకనంటే రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి రక్తదానం కనుక చేస్తే ప్రజలకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పని శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు. దీని మీద చాలామందికి అవగాహన లేక భయంతో చాలామంది బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రారు. కుటుంబ సభ్యులు ఇవ్వచ్చు కదా, లేకపోతే బయట తీసుకోవచ్చు కదా అని చెప్పని ఇలా అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకనే వారందరికీ కూడా మేము ఏమంటామంటే ప్రతి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి కనుక ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడైనా మగైనా సరే బ్లడ్ డొనేట్ చేస్తే చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అదేవిధంగా మా సోదరుడు ఏర్పాటు చేసినటువంటి గుడివాడ బ్లడ్ సెంటర్ ద్వారా
ఈ యొక్క రక్త నమూనా పరీక్షను గుడివాడ ప్రజానికం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వారు ఇచ్చేటువంటి సేవలను, బ్లడ్ సెంటర్ ద్వారా వారు ఇచ్చేటువంటి సేవలను కూడా వారందరూ కూడా సద్వినియోగపరుచుకుని గుడివాడ బ్లడ్ సెంటర్కి మరింత పేరుని తీసుకొస్తారని, అదేవిధంగా వారు కూడా పేద ప్రజల కోసం ఈ చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని వారు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని మరింత పేరు ప్రఖ్యాతులతో ముందుకెళ్లాలని చెప్పని వారు మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటాం. గుడివాడ మరియు గుడివాడ ప్రజలకు అందరికీ శుభవార్త. ఈరోజు మేడే సందర్భంగా గుడివాడ బ్లడ్ సెంటర్ నుంచి ఉచితంగా అందరికీ అందుబాటులో ఫ్రీగా బ్లడ్ గ్రూపింగ్ చేయడానికి నిశ్చయించుకున్నాము. అందుకు విచ్చేయించిన పవన్ సార్కి అండ్ మా స్టాఫ్కి, మిత్రబృందానికి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారము. ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. గుడివాడను క్రీడాకారుల నిలయంగా మార్చాలన్న ఉద్దేశంతో నాడు అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ ఎన్టీఆర్ స్టేడియం నందు మెరుగైన శిక్షణ అందించి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు అనునిత్యం శ్రమిస్తామని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షుడు ఎలవతి శ్రీనివాసరావు తెలిపారు. నేడు ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో 26వ సమ్మర్ కోచింగ్ క్యాంపును ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం క్రీడల వల్లే లభిస్తుందని, క్రీడల్లో నైపుణ్యం సాధించిన ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయని, ఇటువంటి చక్కటి ప్లాట్ఫామ్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం లైఫ్ మెంబర్స్ లంక దాసరి ప్రసాద్, బొగ్గవరపు తిరుపతయ్య, డాక్టర్ గోగినేని వెంకటరత్నం, బీజేపీ నాయకులు వలపర్ల వెంకటేశ్వర మరియు స్టేడియం సిబ్బంది, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడా ప్రాంగణంలో 26వ వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దలు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మిత్రులు అందరికీ నమస్కారం. My best wishes to all the students who are participating in this summer coaching camp. 26వ సంవత్సరం గడిచినటువంటి 25 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ని పెట్టడమే కాకుండా వివిధ రకాల క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తూ పిల్లల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు, వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు, వారు శారీరక దృఢత్వం కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎన్టీఆర్ స్టేడియం తరఫున జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు క్రీడల అభివృద్ధి కోసం ఆయన పుట్టినటువంటి జన్మస్థలమైనటువంటి గుడివాడలో దేనికోసం అయితే ఎన్టీఆర్ స్టేడియం నిర్మాణం చేశారో తప్పనిసరిగా దానికి అనుగుణంగానే ఎన్టీఆర్ స్టేడియం కమిటీ పనిచేస్తూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి మేటి క్రీడాకారుల్ని ఈ ఎన్టీఆర్ స్టేడియం తయారు చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ రోజున రాష్ట్రంలోనే ఏ ఈవెంట్ నిర్వహించాలన్నా కూడా మీరు చూశారు, గడిచినటువంటి 2 మాసాల క్రితం అంతర్జాతీయ కబడ్డీ పోటీల్ని గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఏ కార్యక్రమాలు చేయాలన్నా సరే క్రీడలకు సంబంధించి మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రంలో గుర్తొచ్చేటటువంటి క్రీడా ప్రాంగణం ఎన్టీఆర్ స్టేడియం. మరి అంత బ్రహ్మాండంగా ఈ ఎన్టీఆర్ స్టేడియం పనిచేస్తూ ఇటు గవర్నమెంట్ యొక్క ప్రశంసలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ఎన్టీఆర్ స్టేడియం నిర్వహణ జరుగుతూ ఉన్నది. దానిలో ఈ రోజున భాగంగానే ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని ఈ రోజు ప్రారంభించి ఈ నెల 28వ తారీఖు వరకు కూడా 15 రకాల ఈవెంట్స్ లో 1408 మంది పార్టిసిపెంట్స్ పిల్లలు ఈ రోజున పాల్గొంటా ఉన్నారు. వేసవి కాబట్టి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా మరి పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మా మేనేజర్ కానీ అట్లాగే మా సిబ్బంది కానీ అన్ని రకాలుగా చూస్తూనే ఉంటారు. తప్పనిసరిగా ఈ వేసవి శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మరింత రాణిస్తానికి అందరూ కూడా దోహదం చేయవలసిందిగా కోరుకుంటూ, మరి ఇంకా రాబోయే కాలంలో అనేకమైనటువంటి క్రీడా కార్యక్రమాల్ని నిర్వహించేదానికి మరి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు కూడా ఎంతో ఉత్సాహంతో
మన స్టేడియాన్ని ఇంకా డెవలప్ చేయాలి. తప్పనిసరిగా ఉపాధ్యక్షులు ఎలా శ్రీనివాసరావు గారి అధ్యక్షన జరిగే ఈ కార్యక్రమానికి వేదిక కలిసిన పెద్దలందరికీ ఇక్కడ చేసిన అంతా స్టూడెంట్స్ కు శిక్షణ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మెయిన్ గా ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణా తరగతులు దాదాపు 4 రోజులు జరుగుతున్నాయి. ఈ 4 రోజులు కూడా ఈ దాదాపు ఒక్కొక్క ఈవెంట్ కు 200-300 మంది అంటే ముందే మాకు కూపన్ ఇవ్వండి, మాకు అప్లికేషన్ ఇవ్వండి అని దాదాపు 4-5 రోజుల నుంచే అడుగుతున్నారు. అంటే దానికి వస్తుందనే కాబట్టి ఈ స్టేడియం ప్రతి సంవత్సరం దీంట్లో శిక్షా తరగతిలో నైపుణ్యం వారు ఫ్యూచర్ లో డిస్ట్రిక్ట్ లో కానీ నేషనల్ లెవెల్ లో కానీ ఇంటర్నేషనల్ లో కూడా ఏదో ఒక పేరు తీసుకొని వస్తున్నారు. అలాంటి శిక్షా తరగతులు ఏర్పాటు చేసిన మన యలవర్తి శ్రీనివాసరావు గారి టీంకు ప్రత్యేక ధన్యవాదాలు సెలవు. అన్న నందమూరి తారక రామారావు గారు 83లో మనకి ఎన్టీఆర్ స్టేడియాన్ని స్థాపించారు. ఈ ఎన్టీఆర్ స్టేడియం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ క్రీడాకారుల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తయారు చేసి క్రీడాకారులు పార్టిసిపేషన్ చేసే విధంగా కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. మరి గత కమిటీ కంటే కూడా ఇప్పుడు వచ్చిన మా కమిటీ వైస్ ప్రెసిడెంట్ యలవర్తి శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గా ఉన్నారు. మంచి స్పోర్ట్స్ లో మంచి అవగాహన ఉంది. ఈయన ఆధ్వర్యంలో ఇక్కడ జాతీయ అంతర్జాతీయ క్రీడలను కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈ క్రీడాకారులందరూ కూడా స్టేడియం నిర్వహించు సమ్మర్ కోచింగ్ క్యాంపుల్ని వినియోగించుకొని, మీ అందరికీ తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారు గుడివాడికి ఇచ్చిన గొప్ప వరం ఈ స్టేడియం. ఒకప్పుడు ఒక చెరువుగా మురికి కూపంగా ఉన్న ఈ ఏరియాని టౌన్కి గుండె లాంటి ప్లేస్ లో సెంటర్ లో సెల్ఫ్ సస్టైన్డ్ అంటే ఖర్చు లేకుండా మెయింటైన్ అయ్యే విధానంతో నిర్మించిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజంగా గుడివాడ ప్రజలకి చాలా వరం. గుడివాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎన్ని ప్రాణాలను కాపాడుతుందో నాకు తెలియదు, కానీ గుడివాడలో ఉన్న ఈ ఎన్టీఆర్ స్టేడియం కొన్ని వేల మంది ఫిట్నెస్ కి ప్రాణాలకి రక్షగా నిలుస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఎందుకంటే మనిషికి ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యం తర్వాతే సంపద, కీర్తి, ఏదైనా తర్వాతే. ఇలాంటి చిన్నారులు చిన్న వయసు నుంచి ఆడాలనే కోరికతో ఉంటారు. ఆట పిల్లలకి సహజం. ఆట ఒకప్పుడు ఆట విడుపు అంటే సరదాగా ఆడుకునేవాళ్ళు, కానీ ఆట నేడు పూట గడుపు. మీ పూటను కూడా గడిపిస్తుంది, మీకు తిండి పెడుతుంది. ఇవాళ మీరు చూస్తున్నారు ఎంతమంది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్ కోట్లాదికి రూపాయలకి సంపాదిస్తున్నారు. పివి సింధు, సానియా మీర్జా, శ్రీకాంత్, ఇలా చూసుకుంటే ఇండివిజువల్. ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారి స్టేడియంలో 26వ సమ్మర్ కోచింగ్ క్యాంప్కి ఇచ్చేసినటువంటి వేదిక మీద సోదర సమ్మానులు వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గారికి, అలాగే డాక్టర్ గారికి, వెంకటేశ్వరరావుకి, అలాగే లైఫ్ మెంబర్ బగ్గోరు తిరుపతి గారికి, ఈసీ మెంబర్ చిన్ని గారికి, ఇతర పెద్దలకు, కోచెస్కు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ ముందుగా నా నమస్కారాలు, బాలబాలికలు నా దీవెనలు. మరి ఇప్పటివరకు కూడా చాలా లేట్ అయింది. పెద్దలు చెప్పినవి కూడా ప్రతి ఒక్క మాట కూడా నీకు ఆణిముత్యంలాంటి. ఈ స్టేడియంలో మీరు ఏ రకమైన గేమ్లో కానీ ఈ 4 రోజులు నేర్చుకుని తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకుని మీరు చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదే రకంగా మీకు చదువుతో పాటు క్రీడలు కూడా ఉంటే క్రీడల కోటాలో మీకు ఉద్యోగాలు రావడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అదే రకంగా శారీరక దృఢత్వానికి మీకు ఉపయోగపడుతుంది. మానసిక ఆందోళన లేకుండా ఈ స్టేడియం మీకు ఉపయోగపడుతుంది. ఎన్ని రకాలుగా కావాలన్నా అన్ని రకాలుగా ఉపయోగించుకునేటటువంటి అన్న నందమూరి తారక రామారావు ప్రాంగణంలో మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను ఒప్పించి
వారిని కూడా తీసుకొచ్చి వారికి సంబంధించినవి కూడా నేర్పించుకోవాలని చెప్పేసి పిల్లలు పొద్దున్నే లెగిసి ఇక్కడికి వస్తారు. అంటే మీరు ఇక్కడ 6 గంటలకు వచ్చేప్పటికైతే 5:30 కల్లా రెడీ అయ్యి రావాల్సి వస్తుంది. ఆ రకంగా పిల్లగాడి పడుకుంది, ఎండలో తిరగమాకండి, ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండండి. మరి మా కోచెస్ కానివ్వండి. ఆత్మీయ పలకరింపుల మధ్య నేడు 1వ తేదీ కావడంతో ఉదయం 6 గంటలకే గుడివాడ 36వ వార్డులో గడప గడపకు వెళ్లి వితంతు వృద్ధాప్య వికలాంగుల పెన్షన్ ను లబ్ధిదారులకు శాసనసభ్యులు వెనుగండ్ల రాము అందజేయడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకల్లా ప్రతి ఇంటి ముందుకు వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. అనంతరం శాసనసభ్యులు వెనుగండ్ల రాము మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు 1వ తేదీ నాటికి పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. గత ప్రభుత్వంలో పెన్షన్ అందజేయడంలో జాప్యం జరిగి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీ లేదా ఒకరోజు ముందుగానే ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, టీడీపీ పట్న అధ్యక్షుడు పండాజు సాంబయ్య, గోజి సత్యనారాయణ, గొర్ల శ్రీలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ మరియు కూటమి నాయకులు, 30వ వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఏమా వాళ్ళ తారీఖు ఎంత? 1వ తారీఖు వచ్చేస్తున్నాయా ప్రతిసారి? అవునమ్మా, థ్యాంక్ యూ. మీరంతా సంతోషమేనా? ఇంత బాగున్నారు అందరూ? 1వ తారీఖు వాళ్ళ తారీఖు గుర్తుందిగా? నమస్తే అండి, బాగున్నారా? అవునా? 1వ తారీఖు వచ్చేస్తున్నాయా? 1వ తారీఖు వస్తే మంచిదా? 4-5 వచ్చినా ఒకటేనా మీకు? కానీ 1వ తారీఖు వస్తే ఇంకా బెటర్గా. సరే అన్న, నమస్తే అమ్మా. ఏమా వాళ్ళ తారీఖు ఎంత? 1వ తారీఖు వచ్చేస్తున్నాయా ప్రతిసారి? అవునమ్మా, థ్యాంక్ యూ. మీరంతా నీకు కూడా చాలా ఇది వచ్చిందా? ఓ మంచి కుర్రాళ్ళు లెక్క ఉన్నావు ఉండడానికి. బాగున్నావా? చాలా రోజులు చూసి వస్తున్నా మీ దగ్గరికి, మీరు ఖాళీ ఉండలేదు కదా. ఖాళీ లేకుండా ఏం చేస్తాం? అమ్మా నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నావా? ఇంకోర్లు ఇవాళ ఎంతమ్మా తారీఖు? 1వ తారీఖు వచ్చేస్తున్నారా? రెగ్యులర్గా వచ్చి ఇచ్చేస్తున్నారా? పొద్దున్నే మార్నింగ్ ఇచ్చేస్తున్నారా పొద్దునే? వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. గుడివాడ బస్టాండ్ సెంటర్లో బస్టాండ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుత్తా చంటి, ఎస్సీ సంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు పొంగులేటి జయరాజ్, ఎంఆర్పీఎస్ నాయకులు కంచార్ల సుధాకర్లు పాల్గొని మేడే జెండా ఎగరవేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గుత్తా చంటి ఆధ్వర్యంలో కార్మికులకు జంబో గొడుగులు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గంగాధర్, బస్టాండ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దావిద్, సుబ్బారావు, రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా అందరికీ ఇక్కడ ఆటో యూనియన్కి ఈ గుడివాడ పట్టణ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడే 1వ తారీఖున అక్కడ చికాగోలో ఉద్యమంలో 12 గంటల పని దినాలని అక్కడ ఉద్యమ రూపంలో 8 గంటలుగా సాధించడం జరిగింది. అదే విధానాన్ని మన భారతదేశంలో కూడా ఎక్కువ పని దినాలు ఉండే 12 గంటలు. దాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 8 గంటల దినాన్ని పొందుపరిచి 8 గంటల దినాన్ని 8 గంటలని అమలు పరిచే విధంగా రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. అలాగే మహిళలకు కూడా, గర్భిణీ స్త్రీలకి సెలవు దినాలు కూడా అంబేద్కర్ రాజ్యాంగం రాయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఉద్యమం, ఈ కార్మిక దినోత్సవం రోజు అనేక చోట్ల ఈ ప్రపంచమంతా చేసుకుంటున్నారు.
ఈ కార్మికులు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళ హక్కుల కోసం పోరాడే విధానాన్ని అంబేద్కర్ చెప్పడం జరిగింది. వాళ్ళ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేస్తే వాళ్ళకి కావాల్సిన అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా ఉండి కార్మికులు లేనిదే ప్రపంచం ఏం లేదు. ఆ కార్మికుల శక్తితోనే ప్రపంచం నడుస్తుంది. కనుక ఈ కార్మికులందరికీ మా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన దావీదు గారిని, ఆ యొక్క గుడివాడ సుబ్బారావు గారిని, గుడివాడ ఈ దానికి సుధాకర్ గారు, అలాగే గుడివాడ ఆటో యూనియన్ వారి సంఘానికి నాయకులందరికీ నా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా మేడే 1వ తారీఖున అమరవీరుల త్యాగ ఫలాలు మరి ఈరోజు గుర్తు చేసుకోవడానికి ఈరోజు అందరూ కూడా ఇక్కడ గుడివాడలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా మరి ఏకమై ఈ జెండా ఎగరవేసుకుని అమరవీరులకి జోహార్లు చెప్తూ మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి ఈ మేడే రోజునే కూడా మరి అన్నిటి కూడా ప్రభావితం చేసుకుంటూ ఎలాగైతే మనకున్న సమస్యలు సాల్వ్ చేసుకోవాలనే విధంగా కూడా ఈ మేడే రోజునే నిర్ణయించడం, ప్రపంచ కార్మికులంతా కూడా మరి మేడే కార్యక్రమాన్ని సంతోషంగా గడుపుకుంటూ అమర వీరులకి జోహార్లు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈరోజు అందరికీ మేడే శుభాకాంక్షలు. ప్రపంచ కార్మికులారా ఐక్యంగా అందరూ నడవాలని, ఐక్యంగా కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని మరి ఇక్కడ గుడివాడ బస్టాండ్ ఆటో యూనియన్ వర్కర్స్ కమిటీ అలాగే అందరూ కలిసి ఈ కార్యక్రమం మరి కార్మికులు అంటే ఈ దేశానికి కార్మికులు లేనిదే వాళ్ళకి ఏది ఈ ప్రపంచంలో కార్మికులు లేనిదే ఏది జరగదో. కార్మికుల వల్లే ప్రతిదీ జరుగుతుంది. ఈ కార్మికుల వల్ల మరి అందరూ మరి ఎంతో మరి శ్రమపడి కార్మికులు రైతాంగం కానీ, ఆటో వాళ్ళు కానీ, ఇంకా చెప్పులు కుట్టుకునే వాళ్ళు కానీ, మరి రాడ్ బెండింగ్ కానీ, మరి పెయింటింగ్ వర్కర్స్ కానీ, అలాగే మరి రాడ్ బెండింగ్ కానీ, ఇంకా కమ్మరం వర్కర్స్ కానీ, మరి ఇటువంటి అందరూ రైతు కూలీ కానీ ఇటువంటి కూలీలు ఉండబట్టే ఈ దేశం మరి ఈ భారతదేశం ఇంత ముందడుగులో ఉంది. రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారి ఆశయాలతో మన కార్మికులందరూ ముందుండి మరి ఆయన ఆశయాలతో నడవాలని, అలాగే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుప్తా చంటి గారు ఆయన మరి ప్రేమతో చెప్పులు కుట్టుకునే వారికి ముగ్గురికి మరి గొడుగులు నీడ ఉండాలని, ఎండలో మాడిపోతున్నారని వాళ్ళ మీద ప్రేమతో, మన కార్మికుల మీద ప్రేమతో మరి ఆయన దయతెలిసి ఇటువంటి గొడుగులు మరి ఒక్కోటి 10,000 రూపాయలు ఉంటుంది, 30,000 రూపాయలు ఆయన వెచ్చించి ఆయన సొంత డబ్బులతో కార్మికులకి అండగా నీడనిచ్చే విధంగా ఆయన ఆలోచన రావడానికి చాలా ధన్యవాదాలు. అలాగే గుప్తా చంటి గారికి, అలాగే పొంగిలేటి జయరాజు గారికి, మరి మన జనసేన జిల్లా పార్టీ కార్యదర్శి పదవుల గంగాధర్ గారికి, బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు ముప్పూరి మరీబాబు గారికి, అలాగే ఇక్కడున్న నా తోటి కార్మికులు, ఆటో యూనియన్ వర్కర్స్, ఆటో యూనియన్ కమిటీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా. ఇప్పుడు ఆ గొడుగులు పంపిణీ చేస్తారు. ఈ గుడివాడ ఆటో వర్కర్స్ యూనియన్ రిజిస్ట్రేషన్ 12/1999 రిజిస్ట్రేషన్ ఆటో బస్టాండ్ సెంటర్లో ఇవాళ మేడే పోస్ట్ సందర్భంగా కార్మికులందరం కండవాళ్ళు పంచుకుంటాం, జెండా ఎగిరటం కార్మికులు కర్షకులకు రోజుగా మేము ఈ రోజున భావిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున చెప్పులు కార్మికులందరికీ చెప్పులు కూడా చంటి గారి ఆధ్వర్యంలో పంచడం జరుగుతుంది. ఈ రోజున గొడుగులు పంచడం జరుగుతుంది. అదేవిధంగా మా డ్రైవర్లకి, మా ఓనర్లకి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. గుడివాడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను గుడివాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలతో కలిసి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపి రెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాలలో ఎర్రజెండా ఎగరవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వాల సహకారాలతో కార్పొరేట్ వర్గాలు కార్మికుల కష్టాన్ని దోచే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కార్మికులు ఏకమై కార్పొరేట్ వర్గాలను ఎదుర్కోవాలని ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
సిఐటియు, బిల్డింగ్ వర్కర్స్, కార్ పెయింటింగ్ మరియు ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో ఢిల్లీలో సంవత్సరం పాటు రైతులు పోరాటం చేస్తే ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పిన పెద్ద మనిషి ఇంతవరకు పంటకి గిట్టుబాటు ధరకి చట్టం చేయడానికి చేతులు రాలేదు. అలాగే కరోనా టైంలో 4 లేబర్ కోడ్లు ఆమోదించారు. లేబర్ కోడ్లు అంటే చట్టం అంటే అంతకుముందు 26 చట్టాలు ఉండే ఆ చట్టాలని లేబర్ కోడ్లుగా మార్చారు. లేబర్ కోడ్లు మార్చడం అంటే చట్టాలు ఉంటే మన హక్కు, మన జన్మ హక్కు ఈ రోజు కాదు రేపైనా కోర్టుకు వెళ్ళి సంపాదించవచ్చు. కానీ కోడ్స్ అంటే ఇవి మనువాద సిద్ధాంతంలోని కోడ్స్. ఇది ఇష్టమైతే అమలు చేయొచ్చు, కష్టమైతే పక్కన పెట్టచ్చు. కాబట్టి ఈరోజు 4 లేబర్ కోడ్ల వల్ల ప్రధానంగా ఇలా సంఘాలు పెట్టుకోవాలంటే యూనియన్లు పెట్టుకోవాలంటే 7 సభ్యులుంటే సంఘాలు పెడుతున్నాం. రేపు సంఘంలో 30% ఒక 1000 మంది ఉన్నారనుకో, 1000 మందిలో 300 మంది 10%, 30% దగ్గర వర్కర్స్ ఉంటేనే వాళ్ళ సంతకాలు పెడితేనే రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రెండోది కనీస వేతనాలు అడగకూడదు. ఇప్పుడు మీరు ఉదాహరణ చూస్తే ఇటీవల ఢిల్లీ చుట్టుపక్కల నోయిడారు చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు మొన్న సమ్మె చేశారు. ఈ సమ్మెలో 42,000 మంది పాల్గొన్నారు. ఎంతంటే వాళ్ళకి కనీస వేతనం ఎంత అనుకున్నారు? 7,000 ఇస్తుంది ప్రభుత్వం. బీజేపీ రాష్ట్రాల్లో కనీస వేతనాలు చాలా తక్కువ. ఇంకా మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో కొద్దిగా రేట్లు ఉంటాయి. అక్కడ 7,000 ఇచ్చేవాళ్ళు వాళ్ళ సమ్మె చేస్తే 3,000 పెంచాడు. 10,000 కనీస వేతనం. 10,000తో ఇలా కుటుంబాలు బతకగలుగుతాయి అంటే ఇలా ఉత్తరప్రదేశ్ అలాంటి రాష్ట్రాలు బాగా వెనకబడి ఉన్నాయి. కార్మికుల హక్కులు కూడా కాలరాసేస్తున్నారు. కాబట్టి రేపు రాబోయే రోజు కార్మిక రైతు పోరాటాలు ముమ్మరం అవుతాయి. ఈ పోరాటాన్ని మనం అందరం పాల్గొని విజయవంతం చేయాలి. ఇలా ఏ పార్టీ అనేది కాదు, ఇలా ఎవరు చూసినా రైతుల్ని, ఏ పార్టీ వచ్చినా రైతుల్ని కానీ కార్మికులు కానీ అణగదొక్కేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు రాబోతాయి, వచ్చి తీరుతాయి అనేది మన అంచనా. ఎందుకంటే ఇలా మన ధరలు చూడండి, ఎక్కడో అమెరికాలో యుద్ధం జరిగితే ఇండియాలో గ్యాస్ ధర పెరిగింది. పెట్రోల్ డీజిల్ రేట్లు ఎంత పెరుగుతాయో తెలియదు. ధరలేమో విపరీతంగా పెరుగుతున్నాయి, కనీస వేతనాలు పెరగట్లా. ఏం చేయాలి? కార్మికులు తప్పనిసరి పరిస్థితిలో పోరాటానికి రావాలి, వచ్చి తీరుతాడు. కార్మిక వర్గం ఎప్పుడు నిదానంగా ఉండదు. తన సమస్య పెద్దదైనప్పుడు బజారులోకి వచ్చి పోరాడుతుంది. ఇలా మేడే ఏంటి? మేడే ఆ రోజు 8 గంటల పనిదినం కోసం పోరాటం మొదలుపెట్టారు. అనేక పోరాటాలు జరిగిన తర్వాత, అనేక మంది చనిపోయిన తర్వాత, చికాగోలో కార్మికుల్ని కాల్ చేసిన తర్వాత ప్రధానంగా ఏంటంటే సోవియట్ రష్యాలో సోషలిజం వచ్చింది కాబట్టి వాళ్ళు 8 గంటల పనిదినాన్ని అమలు చేశారు. తర్వాత అంతర్జాతీయంగా కార్మిక సంఘాలన్నీ 8 గంటల పనిదినాన్ని అమలు చేసింది. ఇలా పనిదినాన్ని మారుస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మన కేబినెట్లో సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా 10 గంటలు పని చేయాలి కార్మికులు అన్నారు. ఆడవాళ్ళు రాత్రిపూట డ్యూటీ చేయకూడదని చట్టం ఉంది. ఆ చట్టాన్ని మార్చి ఆడవాళ్ళు కూడా రాత్రిపూట చేయాలంటున్నారు. ఇలా మనం చూస్తున్నాం. ఇలా ఏంటంటే అనేక పరిశ్రమల్లో రాత్రిపూట ఆడవాళ్ళు డ్యూటీల నుంచి ఇళ్ళకెళ్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారో చూస్తా ఉన్నాం. వాళ్ళకి సేఫ్టీ ఇవ్వాలని చెప్పారు కానీ వాళ్ళని రక్షిస్తామని చెప్పాల. కాబట్టి రాబోయే రోజులు పోరాట కాలం, పోరాడతారు. ఇప్పుడు కార్మికులు ఈదుల్లోకి వస్తారు, రైతాంగం ఈదుల్లోకి వస్తుంది. ఐక్య సంఘటన ఉద్యమాలను నిర్మించడం జరుగుతుంది. ఈ ఉద్యమాల ద్వారా మనం మన హక్కుల్ని మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా చేస్తూ ప్రతిజ్ఞ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ 4 లేబర్ కోడ్లు వెనక్కి కొడతాం అనేది ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అందరూ ప్రమాణం చేస్తున్నారు. 4 లేబర్ కోడ్లు కొట్టే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. విశిష్టత మన అందరికీ కూడా, కార్మికులందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుకి మేడే సంస్కృతి, మన సాంప్రదాయంగా చేసుకున్నటువంటి మేడేని ప్రపంచవ్యాప్తంగా 200 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా మేడేని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్మికులు, మన కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మేడే ఒకటి దీక్షాదినంగా జరుపుకోవాలి. అందరూ కూడా ఆనాడు కార్మికులు ఎంతోమంది అమరులయ్యి అలా ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా ప్రాణత్యాగం చేసి ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నాము. పనికి వెళ్ళిన దగ్గర రక్షణ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు కానీ, మనకు ఉన్నటువంటి పని భద్రత కానీ ఏదన్నా సరే ఈరోజు యజమానుల నుంచి మన దగ్గరికి మనం పొందుతున్నామంటే దానికి కారణం మన కార్మికులు ఎంతోమంది వాళ్ళ త్యాగం వల్ల ఈ రోజున మనం కార్మికులుగా మనం పనిచేయగలుగుతున్నాం. అలాగే 8 గంటలు
పనిదినాన్ని పనిదినం కోసం ఆ రోజున కార్మికులు పోరాడారు. ఆ పోరాటం ఫలితంగానే ఈ రోజున ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఉద్యోగానికి వెళ్ళినా లేకపోతే పనికి వెళ్ళినా మేము ఈ రోజున ఈ పలానా టయానికి వస్తాం, పలానా టైం వరకు పనిచేస్తామని యజమానితో పోట్లాడి పని చేయగలుగుతున్నాం. ఇది అందరూ కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కార్మికుడు కూడా ఈ మేడేని ఒక సాంప్రదాయంగా సంస్కృతిగా జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనాడు ఎంతోమంది త్యాగ ఫలితమే ఈ రోజున మనం అన్ని హక్కులు కానీ మనకున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏదన్నా సరే పొందగలుగుతున్నాం కార్మికులు అని అంటే ఆ రోజున పడ్డటువంటి శ్రమ ఈ రోజుకి అట్లాగే ఉంది. కాబట్టి ఇప్పుడు చూస్తే మన భారతదేశంలో మన మోడీ గారు అధికారంలోకి రాగానే 12 గంటల పని విధానాన్ని ఇప్పుడు 3వ అధికారంలోకి రాగానే ఇంకా యజమానులకి సంపదను దోచిపెట్టాలన్నటువంటి దురుద్దేశంతో కార్మికులు 12 గంటల సేపు పనిచేయాలని చెప్పి ఆ చట్టాన్ని ముందుకు తీసుకురావటం, అట్లాగే కార్మికులకి కొన్ని చట్టాలు ఉన్నటువంటి దాన్ని 29 చట్టాలని 4 కోళ్లుగా మార్చేసి కార్మికులకి తీరనటువంటి అన్యాయాన్ని చేయటం జరుగుతుంది. ఆయన తా అంటే ఈయన తందాన అన్నట్టుగా మన రాష్ట్రంలో చూస్తే వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ కానీ చూస్తే ఇప్పుడు సపోజ్ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలు ఆయన ఆపేసి ఈయన ఆపేసి ఈ రోజున చూస్తే మేడే సందర్భంగా కార్మికులకి మేము సంక్షేమ పథకాలు వదులుతున్నామని చెప్పి ఈయన ఈ రోజున చెప్పడం జరుగుతుంది. గతంలో అదే సంక్షేమ పథకాలు 9 సంక్షేమ పథకాలు ఉంటే అవన్నీ నిర్వీర్యం చేసి ఇప్పుడు 4 సంక్షేమ పథకాలు మటుకే భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రైతులు చూస్తే రైతులకి ఆయన గిట్టుబాటు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గొడ్లవల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన కృష్ణా జిల్లా కూటమి నాయకులు. నేడు 1వ తేదీ కావడంతో 36వ వార్డులో పర్యటించి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. రాష్ట్రం ఎంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నా 1వ తేదీ నాటికి లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే రాము. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నేటి నుండి జరగనున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించిన స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు. అన్న నందమూరి తారక రామారావు ఏ ఆశయంతో స్టేడియం నిర్మించారో ఆ ఆశయాలు నెరవేరుస్తామని అన్న యలవర్తి. నేడు మేడే కావడంతో పట్టణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మేడే వేడుకలు. కార్మికుల హక్కుల పోరాటం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందన్న ఆసిపి రెడ్డి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.